లీటరు 20 రూపాయలు అన్నాడు. 40 రూపాయలు పెట్రోల్ వేయించమన్నాను. ఇంకా 10 రూపాయలు మిగులుతాయి. సవక పెట్రోల్ రండిరా బాబు రండి. ఈజిప్ట్ లో సవక ఇలాహ ఇల్లిల్లాహు. You look like Cleopatra. Yes, really, you put something. Kareena Kapoor. You like it, huh? Oy mummy, hallelujah. చాలు జిగిలేలు ఎవరు వేసుకుంటారు అని మీకు ఇప్పుడు వచ్చిందా డౌట్ అనమాట. ఏంటండి ఇది అంటే ఇది ఇంతేనండి ఇక్కడ కల్చర్ అది అని అన్నారు. ఇలా చరిత్ర చూసుకుంటే మీ అందరికీ తెలుసు ఈజిప్షియన్ మహారాణి అందగత్తె క్లియోపాత్ర వినే ఉంటారు కదా. క్లియోపాత్ర తన తమ్ముడు చిన్న తమ్ముని పెళ్లి చేసుకుంది, తన అన్నయ్య పెద్దోని కూడా పెళ్లి చేసుకుంది. వీళ్ళ ఆచారాలు అలా ఉన్నది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Egypt. Namaste Bagunera. అందరూ బాగున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? Capital of Egypt, Cairo. సో రాజధాని కైరోలో ఉన్నాం. ఈజిప్ట్ రాజధాని కైరోలోని. సో ఈజిప్ట్ నాగరికత ప్రపంచంలోనే అతి పురాతనమైన ఈజిప్ట్ నాగరికతని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓకే, విత్ మెలిసా. ఆర్ యూ రెడీ? ఆర్ యూ ఎక్సైటెడ్? Yeah, definitely. Let's go. ఓకే, వీడియోని ఫస్ట్ లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఓకే, సో మొదటి ప్రదేశం వచ్చేసి కింగ్ ఖాన్ అల్ ఖలీల్ బజార్. ఖలీల్ బజార్ అన్న ఖాన్ బజార్ అన్న తీసుకొస్తారు. చాలా ఫేమస్ అయిన బజారు. సో మీకు చూసుకుంటే ఇక్కడ మసీద్ కూడా ఉంటుంది. సో ముందు బజార్ చూసుకున్నాక మసీద్ చూసుకొని ఇంకో ప్రదేశానికి అయితే వెళ్దాం. ఓకే, సరౌండింగ్ అయితే బాగుంది. మార్కెట్ అది మొత్తం సందడిగానే ఉంది, పర్వాలేదు. సో బజార్ చూసుకుంటే బాగుందండి. మొత్తం చరిత్ర కనబడుతుంది బజార్లోని, మీరు చూసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా ఏమైనా అంటారేమో తెలీదు, చూడాలి, భయం. అదిగోండి అల్లది కూర. అలాదీన్ అద్భుత దీపం ఈ ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి అంటారు కదా. జీనీ ఇందులో నుంచే వచ్చాడు, ఇందులోనే ఉంటాడు జీనీ. చూడొచ్చు మీరు బెల్లీ డాన్సర్స్ని ఎంత అందంగా. ఇక్కడ బెల్లీ డాన్సర్స్ అంటే సలాంవాలేకుం. బెల్లీ డాన్సర్స్ మీరు చూసుకోవచ్చు, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడ ఈ కల్చర్ గురించి దాని గురించి ఇంకొద్ది క్షణాల్లో నేను చెప్పబోతున్నాను. మీరు షాక్ అవుతారు ఈజిప్షియన్ కల్చర్ గురించి. మార్కెట్ ఎలా ఉందంటే చాలా చిన్న చిన్న సందుల్లోని భలే ఉంది. చాలా బాగుంది. చూసుకుంటే అందరూ కొనండి అంటారు. మనకి తెలిసిందే కదా. కానీ చాలా మోసం అండి, చాలా మోసం. పేద దేశం. మీరు ఏమనుకున్నట్లు ఈజిప్ట్ రిచ్ దేశం ఏం కాదు, చాలా పేద దేశం. రోడ్డు మీదకి ఇస్తే ఒక 100 మంది మమ్మల్ని చెయ్యట్టుకొని లాగుతారు, డబ్బులు కావాలి. ఇప్పటికి ఒక మమ్మల్ని 200 మంది. సో వీళ్ళు ఎడారులోని గుడారాలు పెట్టుకొని, గుడారాల్లో ఇలాంటి టెంట్లు ఉంటాయి, ఇలాంటి షాపులు అందంగా ఉంటాయి. మీకు లాంతర్స్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓల్డ్ షాపులు ఉంటాయి లాంతర్స్కి. మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఏంటి అమ్మాయిలు అందరూ ఇక్కడ గురకాల్లోనే ఉన్నారు కదా, మరి ఈ బికినీలు చెడ్డీలు ఈ బెల్లీ డ్యాన్స్ సిస్టమ్ ఏంటి అంటే ఇంట్లో వేసుకుంటారు. ఇంకో కొద్ది క్షణాల్లో ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను, మతిపోతుంది అనమాట. సో ఇదైతే మసీద్ అండి. ఈ మసీద్ లోపలికి మనం వెళ్ళకూడదు. అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటే చెడ్డీలు అలౌడ్ లేదు. మనకైతే చెడ్డీ ఉంది. తర్వాత అప్రోప్రియేట్ డ్రెస్ ఉండాలి అది. సో మనం చాలా ఇదిగా ఉన్నాం కాబట్టి నాట్ అలౌడ్. మెలీసాని పంపిద్దాం ఎలాగోకలాగా. సుబ్హానల్లా అల్హమ్దులిల్లా లా ఇలాహ ఇల్లా అల్లాహు అక్బర్. ఏ దేవుడైతే నేను వెళ్ళి కలీమా చెప్దాం. లా ఇలాహ ఇల్లిల్లాహు మహమ్మద్ రసూలుల్లా అల్లాహు అక్బర్ వాళ్ళ ప్రకారం ఆ కలీమా చెప్పాలి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో చెప్పాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా అందరూ నన్ను ఎడారి మతాలు అది ఇది అని చెప్పి చాలా కమెంట్లు చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే నా కడుపు చెప్తున్నాను. సబ్కా మాలికే ఏక్ హై అంటారు. నాకు చిన్నప్పుడు అనారోగ్యం పాలైతే మా అమ్మ నన్ను తావీజ్ సాహిబ్ దగ్గర తీసుకెళ్ళి ఆ సాంబ్రాన్ని పొగేసి నెమ్మలేకలతో నెత్తి మీద కొట్టి తావీజ్ కట్టేవాడు దయ్యం వదిలించడానికి. సో మనం అందరు దేవుళ్ళని ఒకలా చూస్తే ఏ బాధ ఉండదు. ఆ భేదం వచ్చేటప్పుడు గొడవలోనూ ఇదిని అడిగాను అనమాట. సార్ నన్ను ఎలా చేశారు, పర్వాలేదా అంటే టూరిస్టులకి పర్వాలేదండి, ఆ లోకల్ పీపుల్ మటుకు ఫార్మాలిటీ, మీరు టూరిస్ట్ కదా మీకేం సంబంధం లేదు, మీరు వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. అందుకే లోపలికి వెళ్ళాను, బాగుంది. సో మీరు చూసుకుంటే మసీదు లోపల పిల్లి ఏంటండి అని అనకండి. వీళ్ళ పిల్లి దైవంతో సమానం. మనకి కుక్క కాలభైరవుడు ఎలాగైతే వీళ్ళు మసీదులోని పిల్లి ఇక్కడ ఒక దేవుడు,
పిల్లి దేవుడు. 2000 దేవుళ్ళలో ఒక దేవుడు పిల్లి దేవుడు. సో నేను చెప్తాను అన్నాను కదా, ఏంటి అంటే సార్ ఏమైనా మరి గురకాలు ఉన్నాయి కదా, ఇంతమైన బెల్లీలు, ఈ జిగిజిగిలీలు ఎవరు వేసుకుంటారు అని మీకు ఇప్పుడు వచ్చిందా డౌట్. వీళ్ళు ఇస్లామిక్లోని ఒక రూల్ ఏంటి అంటే ఆడవాళ్ళు అందరూ పార్టీలు వేసుకొని ఉంటారంట, మగవాళ్ళు చూడకూడదు అంతే. సో ఆడవాళ్ళ పార్టీలు వేరేగా ఉంటాయి, అవి అసలు ప్రోహిబిటెడ్ మగవాళ్ళకి. సో అదే అని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. చాలు 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 ఎక్కువరా బాబు. ఇక్కడ సర్బత్. వాట్ ఈస్ దిస్ నేమ్? You speak English? ఇంగ్లీష్. This is licorice. 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 It is good for the stomach. This is spices, no sugar. It is good for the stomach. Stomach. Where are you from? India. India. Kareena Kapoor. Kareena Kapoor, you like it, Kareena Kapoor fan ata. Kareena Kapoor. ఇంకా కరీనా కపూర్ కి ఇప్పుడు 2 పిల్లలు, 3 బేబీ. కరీనా ఓల్. No, all خلاص. సుగంధ ద్రవ్యాలు చూడండి, సుగంధ ద్రవ్యాలు. బీరకాయ పాదులు బట్టలకి, బీరకాయ ఒంటి సామాను. ఏమండి ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండదా ఏంటి, ఆడవాళ్ళకి కోరికలు ఉండవా ఏంటి, వాళ్ళు మనుషులు కాదేంటి. మగవాడు ఎలా అయితే స్వేచ్ఛగా హ్యాపీగా ఫ్రీగా ఉండాలనుకుంటారో ఆడవాళ్ళకి ఉంటాయి. మనం సంస్కృతికి, నాగరికతకి, మనం సాంప్రదాయాలకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు చూసుకుంటే వీళ్ళ చరిత్ర చూసుకుంటే మీ అందరికీ తెలుసు, ఈజిప్షియన్ మహారాణి అందగత్తె క్లియోపాత్ర, వినేమంటారు కదా క్లియోపాత్ర. తన తమ్ముడు చిన్న తమ్ముని పెళ్లి చేసుకుంది, తన అన్నయ్య పెద్దోని కూడా పెళ్లి చేసుకుంది. వీళ్ళ ఆచారాల్లో అలా ఉన్నది. సో మనం దాన్ని తప్పుపట్టకూడదు. నేను అన్ని పాయింట్ అవుట్లు మాట్లాడకూడదు, చరిత్ర చింతకాయ పచ్చలాగా ఉంటుంది, కానీ దాని వెనకతలు వాళ్ళకి రీజన్స్ ఉంటాయి. ఆ రాయల్ బ్లడ్ కోసం కానీ అది కానీ ఉంటాయి. సో అది పరిస్థితి ఇక్కడైతే. ఎంతవరకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటాను. షాకింగ్, ఇంకొద్ది ఛానల్లో ఇంకో షాకింగ్ చూపించబోతున్నాను. ఓకే, లైక్ కొట్టండి. ఒరే ఎలా వెళ్ళిపోతున్నావు ఓ భగవంతుడా. ఒరే టీమేనా, స్పైడర్ మ్యానా, శక్తిమేనా. ఖర్జూరం పళ్ళు చాలా ఫేమస్ చూడండి, ఖర్జూరం పళ్ళు చాలా ఫేమస్. మెలిషన్ తినేస్తున్నారు. సో మార్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ అన్ని చవక. ఈజిప్ట్ అంటే చవక. ఇప్పుడు మనం చవక ప్రదేశాలకు వెళ్తున్నాం. ఓకే, ట్యాక్సీలు చాలా చీప్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, చాలా చీపు. షీపులు, గర్రెలే. సో నేను అడిగాను అనమాట, అంటే షాప్లో ఎవ్వరు కస్టమర్ లేకుండా ఉన్నప్పుడే నాకు అనుమతి ఇచ్చారు. నేను అడిగాను అనమాట, ఏంటండి ఇది అంటే, ఇది ఇంతేనండి ఇక్కడ కల్చర్ అది అని అన్నారు. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. సో ఎండ ఎక్కువ ఉంటుంది కదా, సో ఎండ తట్టుకోవడం కోసం వీళ్ళు ఎక్కడికక్కడ సర్బత్తులు అమ్ముతుంటారు. ఇలాగా ఎండ చాలా దారుణంగా ఉంది. ఎంత మెలిసా, టూ హాట్ రైట్, టూ హాట్, చాలా వేడి. తిరిగి అలసిపోయిన మాకు మొత్తం ఈ ఈజిప్ట్, ఈ కైరో రాజధానిలోనే ఫేమస్ అయిన రెస్టారెంట్. ఎంత ఫేమస్ అంటే 15,000 రేటింగులతో ఉంది ఈ గాడ్ రెస్టారెంట్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫేమస్ అయిన ఫుడ్ తినడం, ఈజిప్షియన్ ఫుడ్, మీరు నమ్మలేరు. ఖరీదు ఎక్కువ ఉంటుంది అంటే చూస్తారు కదా, ఎంత చవకో చూపిస్తాను. జస్ట్ 100 రూపాయలే అన్ని రకాల ఫుడ్లను. లెట్స్ గో. చవక మామూలుగా ఉండదు. సో ఇది స్పెషల్ అనమాట వీళ్ళకి. ఇక్కడ ఇంకో పెద్దవి కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎంత ఓవెన్లతోని, మామూలుగా లేదు. లోపలికి వెళ్దాం. ఓకే, వాళ్ళు చూసుకోవచ్చు. మొత్తం అంతా డబ్బా వాళ్ళలాగా పార్సిల్ కౌంటర్స్ మామూలుగా ఉండవు. ఫేమస్ అయిన రెస్టారెంట్లోని ఖరీదైన ఫుడ్ వచ్చేసింది తక్కువ ధరలోని. ఇదిగోండి, ఫస్ట్ మన చికెన్ రొట్టి పేజా వీళ్ళు ఫేమస్ అనమాట ఇక్కడ. ఆ తర్వాత పూరీలు, లోకల్ పూరీలు, ఈజిప్షియన్ పూరీలు, నువ్వుల పూరీలు పెద్దవి బాగానే ఉన్నాయి. తర్వాత ఇది బీన్స్తో తయారు చేసిన పప్పు ముద్ద ఎలాగో ఆ పప్పు ముద్ద నెయ్యి వేసి ఇచ్చారు. తర్వాత వంకాయ, బంగాళదుంప, తర్వాత బఠానీలు, ఈ బఠానీలతో చేసిన కూర, టమాటా కూర. తర్వాత మనకి సలాడ్, ఏది పచ్చిమిరపకాయలు, అన్ని రకాల సలాడ్లు వెనిగర్లో నానబెట్టింది. తర్వాత నా ఫేవరెట్ గారి, నువ్వుల గారి దేంతో చేశారు అంటే మనకి వీటితో చేశారు, గ్రీన్ పీస్తో. ఓకే, సో ఫస్ట్గా పూరితో ట్రై చేద్దాం. దుంపల కూర ఎలాగుందంటే నెయ్యి పప్పు, అద్భుతం. దుంపల కూర, వంకాయ దుంపల కూర సూపర్. తర్వాత పిజ్జా, షవర్మా పిజ్జా అంటారు. షవర్మా వెరైటీ అంటే దాంతో పిజ్జా రొట్టి. నా ఫేవరెట్ గారి
మసాలా నువ్వులు క్రిస్పీగా మసాలా గారెలాగా ఉంది. పుదీనా నిమ్మకాయ జ్యూసు అన్నీ హైలైట్గా ఉన్నాయి. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఏది బాగుంది ఇందులోని? ఇది గారా బాగుంది. సో బిల్ ఎంత వచ్చిందంటే 200 వచ్చిందండి ఈజిప్షియన్ పౌండ్. ఎంత తక్కువ అంటే తెలుసా, ఆల్మోస్ట్ 500 రూపాయలకి అంత ఫుడ్. నిజంగానే చాలా బాగుంది. చవక నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే సినిమా థియేటర్లు, ఈజిప్ట్ సినిమాలు ఇవన్నీ. ఈజిప్ట్ సినిమా థియేటర్ ఇదంతా బాగుంది. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఇక్కడ కూడా. ఇక గురువు గారు చెప్పారు పెద్ద హీరో అట ఈయన. ఈయన నంగాతో ఉన్నారు, ఆయన పెద్ద హీరో అట, ఈయన పెద్ద హీరో అట ఈజిప్ట్. నమస్తే. సో ఇప్పుడు మనం మెట్రోకి వచ్చాము. మెట్రో ఎక్కేసి మనం మ్యూజియంకి వెళ్దాం. ఓకే, లోకల్ మెట్రో టికెట్. ఇదిగో మెట్రో టికెట్. వచ్చేసాము సదాత్ అనేసి. ఇక్కడ మ్యూజియం మీరు చూస్తున్నారు కదా, మ్యూజియం. ఇదిగో సదాత్ మ్యూజియం ఇక్కడే ఉంటుంది. వచ్చాము మెట్రో నుంచి. పోలీసులు రికార్డ్ చేయకూడదు మెట్రో లోపల అని అన్నారు. మీకు తెలుసు కదా నా పత్యాపారం. బాగుంది, పార్క్ అది బాగుంది. ఇదిగో కనబడుతుందో మ్యూజియం. అక్కడికి వెళ్ళి మనం లోపల మ్యూజియం అంతా అసలు ఈజిప్ట్ నాగరికత తెలుసుకుందాం. ఓకే, సో తీసేసుకున్నామండి టికెట్లు ఇక్కడ కౌంటర్లోని. రెండు మ్యూజియంలోకి వెళ్ళి చరిత్ర తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచంలోని అతి పురాతనమైన నాగరికతల గురించి మాట్లాడుకుందాం. ముందు సింధు నాగరికత మీకు చూపించాను, భారతదేశం గుజరాత్లో ఉంది. ఆ తర్వాత మీకు మయాల నాగరికత నేను మీకు చూపించాను, మెక్సికోలోని. ఆ తర్వాత పెరూలోని ఇంకా నాగరికత. ఆ తర్వాత చైనీస్ నాగరికత. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు మన ఈజిప్షియన్ నాగరికత. పురాతన నాగరికతల్లో ఈ అన్ని నాగరికతలు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తున్నాను. ఈ నాగరికతకి కూడా గొప్ప చరిత్ర ఉంది. ప్రతి నాగరికత నదుల పక్కన స్టార్ట్ అవుతుంది. సింధు నాగరికత సింధు నది ఒడ్డున జరిగింది. ఈజిప్షియన్ నాగరికత నైలు నది పక్కన పునర్జీవనం పోసుకుంది. సో మ్యూజియం చూసుకుంటే మ్యూజియంలో ఎంతోమంది చైనీస్ టూరిస్టులు అండి గుంపులుగా వచ్చారు. వాళ్ళకి భాష రాదు, అయినా సరే అంటే వాళ్ళది చైనీస్ నాగరికత కదా. సో ఈజిప్షియన్ నాగరికత తెలుసుకోవాలని జుగుప్స్ అనమాట. చాలా బాగుంది మ్యూజియం. మీరు చూడబోతున్నారు శవాలను ఎలా తయారు చేస్తారు, మమ్మీలను ఎలా తయారు చేస్తారు, ఎలా పోడ్చబెడతారు అన్నీ వస్తాయి. చూడండి, మిస్ కాకండి, చాలా బాగుంటుంది. చూస్తున్నవన్నీ రాజులు మహారాజులు శవపేటికలు. అన్నీ రాజుల శవపేటికలు చాలా బాగుంటాయి. మామూలు శవపేటికలు నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఒక పెద్దవి. మీరు చూసుకుంటే ఈజిప్షియన్కి 2000 మంది దేవుళ్ళు ఉన్నారు. మనకి 3,000,000 దేవతలలో ఈజిప్టులకి 2000 మంది దేవుళ్ళు. మీరు చూశారు చాలా ఇంగ్లీష్ సినిమాలో గెద్ద దేవత, చాలా ఇంగ్లీష్ సినిమాలో చూశారు కదా, తోడేళ్ల దేవత, కొండముచ్చు దేవత. ఇది మమ్మీలు అయ్యాక మమ్మీల్ని తీసుకెళ్లే దేవతలు. వీళ్ళు మమ్మీని ఇక్కడ వదిలేసి, అంటే మమ్మీ అంటే శవాన్ని వదిలేసి ఆత్మను తీసుకెళ్లి భద్రపరిచి మళ్ళీ ఆత్మను మమ్మీలోకి ప్రవేశపెట్టే దేవతలు. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, మమ్మీ అంటే అమ్మ కాదు, శవాన్ని వీళ్ళు మమ్మీ అంటారు. ఆ వీళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటంటే వీళ్ళకి పునర్జన్మ ఉంటుంది. సో పునర్జన్మ కావాలి అంటే శవం ఉండాలి. సో ఆ శవం కుళ్ళిపోకుండా ఉండాలి అని చెప్పి ఆ చచ్చిపోయిన శవాన్ని మమ్మిఫికేషన్ అంటారు. మమ్మిఫికేషన్ అంటే ఉప్పు అన్నీ రాసి చర్మం పాడవకుండా చేసి మమ్మిఫికేషన్ చేసి దానికి ఒక గుడ్డలు చుట్టి ఆ గుడ్డల్ని ఈ శవపేటికలో పెడతారు. సో మహారాజుకి అయితే పెద్ద శవపేటిక, మామూలుగా అయితే చిన్న శవపేటిక. ఈ విధంగా శవాన్ని మమ్మిఫికేషన్ చేస్తారు. గుడ్డలతో మమ్మిఫికేషను అంటారు. ఇవన్నీ బాగుంది, చాలా బాగుంది మమ్మిఫికేషను. తర్వాత శవపేటికల్లో పెడతారు. ఇది శవపేటిక. ఇదిగో శవపేటిక. మన చరిత్రని మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాల మీద రాసి భద్రపరిచారు. మళ్ళీ వీళ్ళకి తాళపత్రాల గ్రంథాలు లేవు కాబట్టి ఎడారిలోని శిలాపలకల మీద రాసి మమ్మీలతో పాటు పాతి పెట్టడం వల్ల ఆ చరిత్ర అయితే మనం తెలుసుకోగలుగుతాం. ఏంటంటే సింహం రూపంలో ఉన్న ఇది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈయన మిడిల్ కింగ్డమ్ తాలూకా 1650 BC కాలం నాటి ఆయన. మీరు చూసుకోవచ్చు. మా మ్యూజియం అంతా శవాల దెబ్బ మమ్మీ. ఈజిప్ట్లో పుట్టి హాలీవుడ్లో పడిన మమ్మీ, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ మమ్మీ. ఆయన శవాలు చూసే చచ్చిపోవాలి. ఎన్ని మమ్మీలు అన్నీ. పెద్ద మ్యూజియం అంటే చాలా పెద్దది, భలే ఉంటుంది. వీడు జంతువుల్ని కూడా మమ్మీలు చేసేవారు. ఏ జంతువుని వదిలేవారు కాదు, అన్నీ మమ్మీలు చేసేవారు. ఇదిగో జంతువులు కూడా మమ్మీయే.
సో ఇవన్నీ జంతువుల మమ్మీలు, ఇవన్నీ యానిమల్ మమ్మీలు, అన్ని జంతువులకి మమ్మీలు. రాజుగారి జంతువులు ఇవి, అందుకే బంగారంతో చేశారు. మమ్మీలు మమ్మీలు ఓడి అమ్మ బాల్లస్కోటే అర్జెంటీనా. వీళ్ళ దేవుడు అండి, దేవుడు కోడీల దేవుడు, వీళ్ళ దేవుడు. సో పిరమిడ్ లోపల భాగంలో ఎలా ఉంటుంది అని కండక్టర్స్ అవి లోపల పిరమిడ్ లోపల ఏమున్నది. నాగరాజు నాగదేవత, నాగరాజు ఈయన నాగరాజు, నాగరాజు నాగదేవత అండి, ఈయన నాగరాజు, నాగరాజు నాగదేవత, ఈయన నాగరాజు. అమ్మో ఎలాగుందిరా గెద్దదేవత, గెద్దదేవత విత్ రాజుగారు అనుకుంటా. గెద్దరాజు ఎలా ఉన్నాడు. ఓ మెలిసా యూ లుక్ లైక్ వాట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ద Cleopatra. క్లియోపాత్ర. Thank you so much. I wish to be like her. యా యూ లుక్ లైక్ క్లియోపాత్ర. యస్ రియల్లీ యూ పుట్ సంథింగ్. చూడండి ఐబ్రోస్ని ఎలా లాగేసింది, ఎలా లాగేసింది. Yeah. క్లియోపాత్ర క్లియోపాత్ర. Like ఓయ్ మమ్మీ హల్లెలూయా. పిల్లి దేవత, పిల్లి దేవత, పిల్లి దేవత మమ్మీలు. అమ్మ మమ్మీలు తాగలయ్యాయి. ఎన్ని ఉన్నారా నాయన. అసలు ఈ పిరమిడ్స్ ఏంటి అని అనుకుంటే మనం వెళ్తాం అసలైన పిరమిడ్ దగ్గరికి. చెప్తాను. ఇవి ఒక శక్తిని అబ్జర్వ్ చేసే పిరమిడ్స్ అని కొందరు అంటారు. ఇంకొందరు శవపేటికలను భద్రపరిచే శ్మశాన శాలను కొందరు అంటారు. పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళాక తెలుసుకుందాంలేండి దీని చరిత్ర. ఓకే, యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి అంటారు కదా. సో మీకు టీషర్ట్లతో పాటు, ఎందుకంటే చరిత్ర నాగరికత కదా అని 5 పోస్ట్ కార్డులు. సో గివేవేలో ఈజిప్ట్ నాగరికత గురించి క్వశ్చన్స్ అడిగి ఈ 5 మీకు ఇస్తాను. ఓకే, ఊరికనైతే ఇవ్వను. మ్యూజియం అయిపోయిందండి, లోపల పెద్ద గొడవ అయింది, డిలీట్ చేసేయాలి అవి ఇవి అన్నారు. నేను అన్నాను మీ బాస్ పిలుచుకురా అన్నాను. నేను పెద్ద యూట్యూబర్ని, మామూలు కానీ తోపుగాని అంటే ఆ ఛానల్ అన్నీ చూసి వెళ్ళిపోండి సార్ రికార్డ్ చేసుకున్నాను. అంతా మామూలుగా ఉండదు. చూడండి ఎంత అందమైన చర్చ్ ఉందో ఇక్కడ. చూడండి ఎంత అందమైన చర్చ్ ఉందో. భలే ఉందా చర్చ్. ఇదిగో మనం పెట్రోల్ వచ్చాం. ఇదిగో మనం ఇదిగో ₹1 సంపాదించాం. ఏ సహాయం చేసి ఈజిప్ట్లో నన్నయ్యకి ఇదిగో ఇదిగో ₹40 పెట్టి పెట్రోల్. ఇదిగో 20 ఇదిగో లీటరు ₹20 పెట్రోల్ వెయ్యని. మరి భారతీయుడు మరి మామూలుగా ఉండదు. ఒప్పుకోండి నేను ఏయ్ మామూలుగా ఉండదు. సవక ఏది చెప్పానంటే ఇదిగో లీటరు ₹20 అన్నాడు, ₹40 పెట్రోల్ వేయించమన్నాను, ఇంకా ₹10 మిగులుతాయి. సవక 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 పెట్రోల్. రండిరా బాబు రండి, ఈజిప్ట్లో సవక సవక సవక. రండి బాబు రండి, సవక. హబీబీ కమ్ టు ఈజిప్ట్. Habibi, welcome to Egypt. ₹1 ఇదిగో ఆనందం అద్దులకు ₹1 సంపాదించే యూట్యూబ్లో ఏదైనా దానం చేసావని అన్నారు. ఇదిగో ₹40 పెట్టి ₹2 లీటర్ల పెట్రోల్ కొట్టించాను అన్నయ్యకి. ఇది నేను స్వర్గానికి వెళ్తాను. ₹40 పెట్టి పెట్రోల్ కొట్టించాను స్వర్గానికి డైరెక్ట్గానే. మీకు కనబడుతుంది కదా, అది మొహమ్మద్ అలీ మసీద్ అనమాట. చాలా పెద్ద మసీదు, ఇక్కడ చాలా ఫేమస్ అయిన మసీదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రాజధాని కైరో. చాలా 1000 ఏళ్ల హిస్టరీ ఉంది ఈ రాజధానికి. సో ఇప్పుడు మనం మ్యూజియం ముగించుకొని కైరో టవర్ని చూడడానికి వచ్చామండి. ఇది ఆఫ్రికాలోని అతిపెద్ద టవర్. ఈ టవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న టవర్లు రిప్రజెంట్ ఏం చేస్తాయంటే సిటీ యొక్క గొప్పతనాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఆ టవర్ ఎక్కి చూస్తే సిటీ అంతా కనబడుతుంది అనమాట. సో ఆఫ్రికాలోనే అతిపెద్ద టవర్ అయిన ఈ కైరో టవర్ని మనం ఎక్కి చూద్దాం. ఎక్స్ప్రెస్ సర్వీస్ తీసుకున్నాను. సూర్యాస్త సమయాన్ని కూడా అందంగా సహారా నుంచి మనం అయితే చూద్దాం. ఓకే, 23 ఫ్లాగ్ వచ్చేసామండి టవర్ లోపలికి. మామూలుగా లేదనమాట టవర్ అంతా. ఈ టవర్ దగ్గర నుంచి మొత్తం మనకి ఈజిప్ట్ అంతా, ఈ కైరో అంతా కనబడుతుంది. చాలా బాగుంది. సూర్యాస్త సమయానికి మనం ప్రిపేర్ చేస్తున్నాం టైం ల్యాప్స్ పెట్టడానికి. చాలా బాగా తీద్దాం. ముందైతే టవర్ని రౌండ్ వేసేద్దాం. మెలిసా ఇక్కడికి వచ్చింది. మెలిసా యూ సిట్.
సూర్యాస్త సమయం చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మనం నైలు నది మీద పడవ ప్రయాణం చేద్దాం మెలిసేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈవినింగ్ వెనకాతల పెళ్లి జంట రెడీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అల్ హజార్ పార్క్ అన్నమాట. చాలా ఫేమస్ అయిన పార్క్, చాలా బాగుంటుంది. నైట్ టైం వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. ఓకే, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. పెళ్లిళ్ళు ఎన్ని జరుగుతున్నాయో చాలా పెళ్లిళ్ళు అనుకుంటా. మ్యారేజ్ పెట్టుకొని వెళ్తున్నారు. మ్యారేజ్ పెళ్లిళ్ళు అంతానా, ఏం అనకపోతే పర్లేదు. అరే ఏటా అలాగే కలర్ఫుల్ గా ఉందండి పార్క్, మామూలుగా లేదు. మొత్తం అన్ని లాగేసుకున్నాను నా దగ్గర ఉన్న కెమెరాలు అన్నీ. బ్రిడ్జ్ చూడండి ఎలా ఉన్నారు, అంత అందంగా బాగుంది అమ్మాయి. చూసుకుంటే పెళ్ళిళ్ళు భలే ఈ పార్కులో మామూలుగా అవ్వట్లేదు ఈరోజు. అంతా వీళ్ళ ట్రెడిషన్ అండి, భలే ఉన్నారు. నైల్ నది దగ్గర చాలా క్రూజ్ షిప్లు ఉంటాయండి. మీరు చూసుకుంటే అన్ని క్రూజ్ షిప్లు చూసుకోవచ్చు. ఎన్ని రకాల షిప్పులు బొసలు, ఈ కొస నుంచి ఆ కొస వరకు షిప్పులే షిప్పులు. మొత్తానికి మన బడ్జెట్ లో బేడవాడేమో తక్కువ డబ్బులకి. సో మొత్తానికి నైలు నది మీదకి వచ్చేసాం. మెలిసా షైనింగ్ లెట్స్ గో. ఇది అయ్యాక తర్వాత మనం అలా తిరుగుదాం. ఓకే, the money I give you is the one I give you is This 10 bauen, this driver, 10 bauen driver. I will Mister, this 10 bauen. నిజంగా ఈ కల్చర్ను చూస్తే తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి అందమైన బొమ్మలను చూసి అవన్నీ చూస్తే మతిపోతుంది. అసలు ఏట్రా నాయన అనేసి ఈజిప్ట్ అని ఇంకెవరికైనా వచ్చామని. షాప్ వాడిని అడిగాను, హబీబీ అందరూ హబీబీలు వేసుకుంటారు అట్ట బట్టలు అన్నాడు. పట్టు ఇగో ఈ పొట్టి డ్రెస్సులు ఉన్నాయి, ఎవరు వేసుకుంటారంటే హబీబీలు అంటాడు. హబీబీయా అంటే అర్థమయ్యామంటారు, హబీబీలు వేసుకుంటారు. ఓకే, ఇదే అండి ఈరోజు వీడియో. ట్యాక్సీ వాడు మోసం చేశారు, మీరు చూస్తున్నారు కదా. సో నేను 10 ఇచ్చాను, నేను 100 ఇచ్చాను. నన్ను నేను దింపాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో దింపేసి నన్ను కన్ఫ్యూజన్ చేసి 200 అయితే 400 బిల్లు అడిగి నన్ను ఇంకా మోసం చేసి, సో ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు ఇచ్చే టైంకి 200 రేట్ను 10 చేసేసారు ఈ కన్ఫ్యూజన్లోని. ప్రపంచ యాత్రికుల ముందు కుప్పగెంతులా చూశారు కదా, అలాగా 10 అని నడుస్తున్నారు. నేను ఎవరిని దొబ్బే అసలు డబ్బులు ఎవరైనా ఏం చేసుకుంటో చేసుకొని దిగిపోయాను. అలాగుంటుంది మనతో. సో మోసం అనేది మోసమే, తప్పే కదా. సో చాలా చవకండి, నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఈజిప్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్ అనమాట, చాలా చీప్. ఎందుకంటే దాని కారణం మీరు చూశారు కదా, పెట్రోల్ 20 రూపాయలు లీటరు. సో పెట్రోల్ ఒక్క విషయం తగ్గించుకోగలిగితే అన్ని భారం. సో మనకి ఎక్స్పెన్సివ్ ఎందుకు, మన దగ్గర 100 రూపాయలు. సో 100 రూపాయలు అవ్వడం వల్ల ఆ వస్తువు పెరిగి ఎక్కువ అవుతుంది, వీళ్ళకి తక్కువ. 20 రూపాయలు 30 రూపాయలకి ట్యాక్సీ ఎవరండి తీసుకెళ్తారు. ఫుడ్ అన్ని చవక చాలా బాగా నచ్చింది. కల్చర్ విషయానికి వస్తే మీరు చూశారు కదా, ఆ గురకాల వెనకాతలో ఉన్న కథనైతే మీరు చూశారు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. సో ఈ రోజు దాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటి అంటే, పెట్రోల్ తగ్గించకపోతే ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతుంది. అంటే అన్ని ధరలు అందుబాటులో ఒక సామాన్యుడికి వస్తాయని నాకు ఇప్పుడు అర్థమైంది ఈ దేశంతో చూస్తే. ఎందుకంటే ఇక్కడ ఆ లోకల్లో దొరికేవన్నీ అన్ని వస్తువులు చాలా తక్కువలోనే ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. సో చాలా బాగా నచ్చింది. గురక వెనకాతలో ఉన్న స్టోరీని చూశారు. సో అది వాళ్ళ సాంప్రదాయం అంటే అడిగాను. సో వాళ్ళ లేడీస్ ఫంక్షన్స్లోని అవన్నీ వేసుకొని హ్యాపీగా ఉంటారంటే అది ఆడవాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే, పై వాళ్ళకి కాదండి అని చెప్పారు. సో చాలా బాగుంది. చరిత్ర కలిగిన ఈజిప్ట్ సామ్రాజ్యాలను మీరు చూడబోతున్నారు. పిరమిడ్లను, ఎడార్లను, మంత్రగతులను, అందగతులను, ఇంకా చాలా వింతలు విడ్డూరాలు ఈ చరిత్ర ఈజిప్ట్ సామ్రాజ్యాలను చూడబోతున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ఈజిప్ట్ రాజధాని కైరో నుంచి సైన్ ఆఫ్.